హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఫిష్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. నా స్టైల్లో నేను చూపిస్తాను అనమాట. దానికోసం నేను ముందుగానే ఫిషెస్ని బాగా శుభ్రం చేసేసి ఉప్పు, కారం, అల్లం పేస్ట్ ఇవన్నీ పట్టించేసి పెట్టుకున్నాను అనమాట. అవి కొంచెం ఒక 1 అవర్ ముందే పెట్టుకున్నాను. దీనికోసం నేను ఏంటంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. తర్వాత ఇది వేడెక్కిన తర్వాత దీంట్లో ఆనియన్స్ అనేవి వేస్తాను అనమాట. చూసారు కదా, ఇలా ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది. మనం పచ్చిమిర్చి ఆనియన్స్ కలిపి మిక్సీలో కూడా పట్టుకొని వేసుకోవచ్చు పచ్చివాసన పోయేంత వరకు. నేనైతే ఒక్కోసారి ఇలా వేస్తాను, అలా వేస్తాను. నా స్టైల్లో నేను వేస్తాను. మీకు ఎట్లా ఈజీగా ఉంటే గ్రేవీ బాగా రావడానికి మీకు ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోండి. చూసారు కదా, ఇదంతా కొంచెం మగ్గిపోయి సాఫ్ట్ అయిపోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే సాఫ్ట్ అయిపోతుంది. అట్లా కావాలంటే అలా ట్రై చేయండి. నేను ఉప్పు వేసి సాఫ్ట్గా చేశాను. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ముక్కలు అనేవి ఒకేసారి వేసేయొద్దు. ఒకేసారి వేయకుండా ఇలాంటి వెడల్పు గిన్నెలోనే చేసుకుంటే ఫిషెస్ అనేవి దూరంగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి అట్లా పెట్టుకునేసి నేను ఒక్కొక్క ఫిష్ని ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇలా లేయర్ లాగా అడ్జస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా వెడల్పు లాంటి గిన్నె తీసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా, చాలా ఏమంటారు, ముక్కలన్నీ విడిపోకుండా అట్లా వస్తాయి. కాబట్టి ఇట్లానే తీసుకుంటేనే మంచిది. చూసారు కదా, అలా వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ మగ్గిస్తే ఇలా దీంట్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి. అప్పుడు మాత్రమే మనం దీంట్లో చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ పులుపు తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. కానీ గ్రేవీ వచ్చేంత వరకు మాత్రం చూసుకొని వేసుకోండి తప్పకుండా. ఇలా ఇదేంటంటే ఇప్పుడు కూడా మనం ఉప్పు కారం అనేవి చూసుకోవచ్చు అనమాట. పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. అలా వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి. ఇలా బాగా ఉడికిపోవాలి. ఇలా బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఒక్కసారి మనం చింతపండు వాటర్ వేసిన తర్వాత ఉప్పు కారం అనేది చూసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇలా దగ్గరగా చిక్కగా అయిపోతుంది. ఇలా దగ్గరగా చిక్కగా అయిపోతే అంతే, సింపుల్గా ఫిష్ కర్రీ అనేది అయిపోయినట్లే అనమాట. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా 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 టేస్ట్గా ఉంటుంది. ఇది నేను నా స్టైల్లో ఈజీగా చేశాను. నేను ఎక్కువ మసాలాలన్నీ కూడా యాడ్ చేయను ఫ్రెండ్స్. నేను చాలా తక్కువ మసాలాలనే వేస్తాను అనమాట. చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది. ఇలా వెడల్పు గిన్నెలోనే చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్.